హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకైతే మంచి యూజ్ఫుల్ టిప్ అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి. రోజు పూజ చేసుకున్న వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్ టిప్ అండి. రాగి ఇత్తడి సామాన్లు క్లీన్ చేసుకోవడం ఎంత జిడ్డుగా ఉన్నా కానీ తొందరగా క్లీన్ అయిపోతాయండి. ఎలాంటి శ్రమ పడకుండా కానీ 5 నిమిషాలలో ఈ సామాన్లు అయితే క్లీన్ అయిపోతాయండి. మీరు స్లబ్బర్ పెట్టి తోమన అవసరమే లేదండి. ఫస్ట్ వాటర్లో కొంచెం చింతపండు, నిమ్మకాయలండి. నేనైతే ఒక 3 నిమ్మకాయలు పిండి ఆ పచ్చళ్ళు కూడా అందులో వేసేసానండి. గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కల్లుప్పు అలాగే సర్ఫ్ వేసేసుకున్నానండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం బాగా వేడాక కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అలా లో ఫ్లేమ్లో పెట్టుకున్నాక మా దగ్గర ఉన్న రాగి ఇత్తడి సామాన్లు చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ అందులో వేయాలండి. ప్రమిదలు, చిన్న చిన్న ప్లేట్స్, విగ్రహాలు అందులో వేసి లో ఫ్లేమ్లో కొద్దిసేపు వేడి చేసుకోవాలండి. అలా వేడి అయ్యడంతో వాటికి ఉన్న జిడ్డు అనేది మొత్తం జిడ్డు వెళ్ళిపోయి క్లీన్గా అవుతాయండి. అలా బయటికి తీసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే బయటికి తీసేయాలండి. బయటికి తీసేసి మనం అందులో వేయలేని అలాగా నేను ఈ ప్లేటు, రాగి చెంబు, రాగి ప్లేటుకి కొంచెం వాటర్ పోసి వాటిని క్లీన్ చేస్తున్నానండి. ప్లేట్ అయితే కొంచెం బాగా జిడ్డు పట్టిందండి, చాలా రోజులు క్లీన్ చేయక. దాన్ని చూడండి, ఇంత జిడ్డు పట్టిన ఈ ప్లేట్ కూడా చాలా అంటే చాలా క్లీన్ అయిపోయిందండి. అసలు చాలా యూజ్ఫుల్ అండి. ఈ టిప్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాటించాలండి. 5 నిమిషాలు కూడా పట్టదండి, చాలా మెరిసిపోతున్నాయి. చూడండి, మనకు పీతాంబరం పెట్టినా ఇంత క్లీన్గా రావండి. ఖచ్చితంగా ఈ టిప్ మాత్రం యూజ్ చేసి నాకు ఫాలో చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి ప్లీజ్.